ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూలై మాసము 4వ తారీఖు శనివారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి, వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేస్తే, ఏ దేశస్థుడైనా, ఏ జాతివాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరు ఎటువంటి వారైనా, ఈ లోకంలో మానవుడు అన్నవారికి అందరికీ కూడా ఈయనే ప్రభువై ఉన్నాడు. ఈయనే ప్రభువై ఉన్నాడు. ఈ ప్రభువు తనకు ప్రార్థన చేయు వారందరికీ, ఎవరైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన ఆశ్రయించి ప్రార్థన చేసి సహాయాన్ని అర్థిస్తే ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన కృప చూపేవాడై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చేసే ప్రార్థనలు చేయబడే వారికి మేలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే ఈ ప్రభువు చెప్పిన విషయాలు మరి లోకంలో ఎవరూ చెప్పలేదు. ఏమిటి అంటే కనుక, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ సమస్త మానవ కోటికి ఏ ప్రయాస ఉందో దాని నుండి విడిపించి నెమ్మదినిచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుకని ఈ ఉదయకాల వేళలో దేవుడిచ్చిన ఈ ఆయుష్ను బట్టి అనాలోచితంగా ఇంకా వ్యర్థంగా దినాలు గడుపుతున్నావా? విడిచిపెట్టవలసిన వాటి విడిచిపెట్టకుండా, దేవుని దగ్గరికి రాకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా ఇంకా వాయిదాలు వేస్తూ తప్పించుకుంటున్నావా? నీ మనస్సును రాతిగా మార్చుకుంటున్నావా? దేవుడు నీకు ఇస్తున్న ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వెవరివైనా పర్లేదు, ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, ఆయన క్షమించి కృప చూపి నిన్ను ఆశీర్వదించే ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడని గుర్తించుకుని ఆయన వద్దకు రా. అలాగా వచ్చి ఆయన చూపే కృపను, ఆయన ఇచ్చే మేలును పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన కృప చూపవయ్యా. రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి నేటి ఉదయకాల సమయంలో నీ విలువైన మాటల ద్వారా మా దినచర్య ప్రారంభించుకోవటానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, అనేక మంది వారి అవసరతలు, వారి పరిస్థితులు నీ యొద్దకు వచ్చారు, ప్రార్థన సహాయం కోరుతున్నారు. వారందరి పక్షాన్ని మేలు చేయండి ప్రభా. ప్రార్థన ఆలకించి కృప చూపండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూని భద్రత ఉంచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింప చేయండి. ఈ గ్రూపుల్లో ఈ మాటలు ఆలకిస్తున్న వారిలో ఎవరైనా బలహీనలు ఉంటే వారిని ఇప్పుడే బలపరిచి, స్వస్థపరిచి, ఇచ్చిన ఈ దినమంతట్లో, ముందున్న సమయం అంతట్లో కూడా నీ చిత్తానుసారంగా మా అందరి జరిగించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.